ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ 7వ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ 7 నుంచి పక్షము లేదా 21 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది. ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణకాల సమయం నందు ఎలా ఉండబోతుంది, ఆ తర్వాతి పక్షం పాటు 15 రోజుల పాటు ఎలాంటి సందర్భాలు నెలకొంటాయి, వీళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదువుకోవాలి, అదన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క కన్యా రాశిలో లగ్నాత్ కుజగ్రహ సంచారం చేయడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుజుడు అంత బాగోలేడు కాబట్టి ఏవైనా తీసుకునేటువంటి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నిర్ణయాల్లో, అలాగే వీరికి 6వ స్థానం నందు ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు. 6వ స్థానం మీ డైలీ రొటీన్ లైఫ్లో తీసుకునేటువంటి మీ యొక్క డైలీ లైఫ్, మీరు రోజు ఉదయాన్నే సరైనటువంటి సమయానికి లేవలేకపోవడము, కొంతకాలం మంచిగా మెయింటైన్ చేయడం, తర్వాతి కాలంలో మీరు ఆ సమయానికి లేవలేకపోవడం, సరైన ఫుడ్ టైంకి లేకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ కనుక ఈ గ్రహ సంచారం ఉంటే ఏర్పడేటువంటివి. 7వ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవలు రావడం, అనవసరమైన వాటి గురించి తగాదాలు పడడం, ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. 10వ స్థానంలో గురువు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ యొక్క గురువు కొంత మేరకు మీకు లాభం చేస్తాడు, అధిక మొత్తంలో కూడా నష్టం చేకూర్చినట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏకాదశ స్థానం నందు శుక్రగ్రహ సంచారం చేయడం వలన మీ భార్య తరపు బంధువులు ఎవరైనా లేదా మీ భర్త తరపు బంధువులు ఎవరి వల్ల అయినా సరే మీకు కాస్త లాభం పొందడం, వాళ్ళ యొక్క సర్కిల్, వాళ్ళ యొక్క పలుకుబడి మీకు సహాయం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. 12వ స్థానం ఏదైతే ఉందో అది ఖర్చు సంబంధితమైనటువంటి విషయాలు కాబట్టి ఈ ఖర్చు మీరు దైవికంగా ఖర్చు పెడతారు. హోమాలకి, పూజలకి, పిల్లల చదువులకి, ఏదైనా సరే సేవింగ్స్కి, స్కీమ్స్కి, ఇలాంటివి ఖర్చు పెడతారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివి ఉన్నప్పటికీ అంతగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత దారుణంగా అయితే ఏమీ ఉండదు. కాబట్టి వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే బుధ అరిష్టేతు సుసంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదే కాదండి, నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం కూడా మీకు గ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఆ రోజు రాత్రి సమయంలోనే చదవాలి. ఈ గ్రహణకాల సమయం నందు మీరు ఎప్పుడైతే జపం చేస్తారో మీరు ఒకసారి చేసి కొన్ని వేల రెట్లు దాని ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చేయవలసిన దానం ఏమిటంటే పెసర్లు లేదా పెసరపప్పు, కిలోంబావు బియ్యము, కిలోంబావు మినపగుండ్లు లేదా మినపప్పు. ఈ గ్రహణం తర్వాత రోజు బ్రాహ్మణోత్తములకు ఎవరికైనా సరే దానం చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొంది ఈ యొక్క గ్రహణ దోషములు అనేవి పోతాయి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్న విషయములు. మీకు పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే 60-70 పేజీల్లో నేను మీకు జాతకం ఇస్తా. ఆ జాతకం మీ దాకా అందించినందుకు గాను 2025 రూపాయలు తీసుకుంటా. పూర్తిగా జాతకం గురించి మీతో మాట్లాడతాను. ఈ నెల ఎవరైతే మన ఛానల్ తరపున జాతకం గురించి కాల్ చేసి ఉన్నారో వారికి ఈ యొక్క కరుంగలిమాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అందరూ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, ముసలివాళ్ళు తేడా లేకుండా అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి, అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి. అది ప్రారంభమయ్యేది 8:50 కాబట్టి దానికంటే 1 గంటన్నర ముందే, పట్టుకాలం విడుపుకాలం ఉంటుంది కాబట్టి భోజనాదులు చేసేయండి. దర్భ ఉంటుంది కదా, దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి. డ్రింకింగ్ వాటర్లో కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ, మీ పచారీ సామాన్లలో కానీ, ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ పైన వేసేయండి, డాబా పైన వేసుకోండి. మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి. ఒకటి. రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలేస్తుంది, దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు, ఫ్లాస్క్లో టీ, ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి. ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి, బిస్కెట్స్ పెట్టుకోండి, అన్నింటిలో దర్భ వేసుకోండి. ఎడం వైపే తిరిగి పడుకోవాలి, అలాంటివి ఏం లేవమ్మా, మీరు కంఫర్ట్గా పడుకోండి.
అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్త్రీలు ఇలాంటివి కూడా చెప్తున్నారు. అలాంటివి ఏమీ లేదు. ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు, వాష్రూమ్ కూడా పోవద్దు, ఇలాంటివి ఏవీ లేవు. వాష్రూమ్కి వస్తే వెళ్ళండి. రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి. ఫోన్లు చూడడం మానేయండి. ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. వీలైతే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి పక్కకు పెట్టండి. ఓకే, ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. వీలైనంత వరకు మీ రూమ్లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి. ఆ దీపం కొండెక్కకుండా. ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆ గ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా. ఒకవేళ నా జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది అనుకోండి, రాహుకేతువులకు సంబంధించి 2 జపమాలలు చేయండి. ఇప్పుడు జపమాల ఉంది కదా, ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహువారిష్టే సంప్రాప్తే రాహు పూజాంచకార ఏత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోపశాంతయే ఒక మాల ఒక పూస తిప్పండి. ఇలా 2 మాలలు చేయండి. మీరు ఒక్కసారి చేస్తే 10,000 సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది. గ్రహణం ఉన్న సమయంలో చేస్తే. అది కూడా ఎలా చేయాలో తెలుసా? ఒక చాప, ఆ చాప మీద చాప కింద దర్భ వేసుకొని కూర్చోండి. వీలైతే తడి బట్టలతో కూర్చోండి, ఏం పర్లేదు. చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి. తడి బట్టలు తడిగా ఉండాలి. అలాగే జపం చేసేటప్పుడు పాత్ర, ఒక గ్లాస్లో స్పూను, ఒక దర్భ వేసుకోండి. ఒక ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి. గ్లాస్లో నీళ్లు ఉంచండి. ఈ మంత్రం అయిపోయింది. ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి. ఈ మాల మొత్తం పూర్తయింది. ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి? నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి. ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి. ఆ తీర్థమే జపతీర్థం. ఎవ్వరి దగ్గరికి వెళ్ళే పని లేదు. మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తీర్థం ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేయరు. ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు. మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి. అందుకని ఒక గ్రహం కాదు, నవగ్రహాలు. చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద. ఆ మంత్రం కూడా జపం చేయండి. ఏం లేదు, ఎక్కడ లేదు. ఈ వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. మీరు ఇలా చేయండి. లేదు మధ్యలో ఎవరైనా ఆపినా, ఈ జపం చేస్తుంటే 4 చేశా, మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి, మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్న ప్లేట్లో నీళ్లు పోయండి. ఆ జపతీర్థం మీరే కాదు, మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు. వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి. వాళ్ళు ఎవరు చేయలేరు, వాళ్ళ బదులు మీరు చేయండి. 2 మాలలు చేయండి. అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా. దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతకరీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి. ఇది క్లియర్గా చెప్తున్నాను. ఈ గ్రహణం పట్టేటువంటి కాలము 8:50కి ప్రారంభం అవుతుందనంటే గంటన్నర ముందు 7:30 కల్లా మీరు ప్రారంభించేసుకోండి. భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం. పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా, నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు తీసుకొని జాతకం 60-70 పేజీల్లో మీ దాకా ఇస్తాం. ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి, షేర్ చేసి. వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి. ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తా. సేమ్ ఇదే అమౌంట్కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి, వీలైనంత మందికి చెప్పండి. వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా, అలా చదవండి. ఉదాహరణకు ఇందాక మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్యా మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమోన్నమః అన్నటువంటి మంత్రం. ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి. ఈ యొక్క గ్రహణకాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణకాల సమయంలో జాగ్రత్తగా ఉండని. గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకండమ్మా. దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. అవి దానంగా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.